వంశీ ఫార్మ్స్ నుండి వంశీ ప్రమోషన్స్ దస్ అ చేంజ్ అండ్ మీరెలా తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ ని? మేమే షాక్ అయ్యాం వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఆర్ వాట్ ఎవర్ ద పవర్ ఈస్, బికాస్ అంటే ఇంత తొందరగా రీస్టార్ట్ చేస్తా నేనే అనుకోలే. ఓకే. చేతిలో డబ్బులు లేవు, ఒక షాపింగ్ చేద్దామన్నా మంచి చెప్పులు అవి వాడేటోని 5,000 5,500 ఇవి ఉంటాయి కదా బిర్కిన్ స్టాక్ అని అట్లా క్రాక్స్. తర్వాత అమ్మా ఇంత మనకు సీన్ లేదు కానీ నార్మల్ కొందాము అని నార్మల్ 1,000 రూపాయల చెప్పులు 800 చెప్పులు అట్లా తీసుకున్నా. అప్పుడు అనిపించింది ఇట్లనే అయితే లాస్ట్ కి మనకు దేనికి కూడా డబ్బులు ఉంటాయి, ఒకరిని అడుక్కొని బతకాల్సి వస్తుంది అని డిసైడ్ అయ్యి ఒక రోజు స్టార్ట్ అయినా గుడికి పోదాము అని. మధ్యలోనే ఐడియా క్లిక్ అయింది, వంశీ ప్రమోషన్స్ అని పెట్టి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే బాగుంటది కదా అనిపించి అది లాంచ్ చేసిన. అనుకోని హిట్ అయిపోయింది, కొంచెం పైసలు ఎల్లాడుతున్నాయి ఖర్చులకు, దానికి మంచి అనిపిస్తుంది. నైస్ నైస్. అంటే జనరల్లీ ఇప్పుడు ఒక 1,000 రూపాయలు 100 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే మనము అది వస్తే రావో తెలియదు, ఆర్ మనం ఎవరికైనా అప్పు ఉన్నా కూడా మస్తు భయం అవుతుంటది. అవును. అట్లాంటి మీరు లైక్ క్రోర్స్ లోనే మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ బర్డెన్ ఎట్లా మోస్తున్నారు మీరు? అంటే కాన్ఫిడెన్స్ అంతే, లైక్ ఇయ్యగలను అనే నమ్మకం. ఎందుకంటే ఇయ్యాల్సిందే కదా, నేను అట్లాంటి పర్సన్ కూడా కాదు, ఇయ్యలేను అని చెప్పే పర్సన్, చేతులు ఎత్తేసి ఊరికే కూర్చునే టైప్ కాకుండా కాన్ఫిడెంట్ మనమే లేకుంటే వాళ్ళు కూడా భయపడతారు, మనకు ఒక టైప్ ప్యానిక్నెస్ వస్తుంది. ఏముంది ఇయ్యొచ్చు కదా అని ఇప్పుడు మాక్సిమం నెల ఇంత ఇస్తున్నా, వాళ్ళకు కూడా అప్పు తీరుస్తున్నా. సో అది ఎట్లో నమ్మకంతోనే వచ్చేసింది. మేము ఈకో స్పోర్ట్ కొన్నప్పుడు ఈఎంఐ 17,000-18,000 ఉంటుండే, అది కట్టాలంటే కూడా మాకు భయం అవుతుండే, అసలు ఎట్లా జమ చేయాలి. చాలా మా అక్కకి అడిగినాము, అట్లా కడుతుంటే. అట్లాంటిది తర్వాత వేరే కార్స్ కి ఇంకొంచెం ఎక్కువ రేంజ్ వరకు ఎక్కువ ఉంటుండే, అయితే అది కట్టగలిగినాము, ఇంటికి కట్టగలిగినాము. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ సమ్వేర్ ఎట్లనో అడ్జస్ట్ అవుతున్నాయి పైసలు అయితే. సో అదే నమ్మకంతో ఇప్పుడు కూడా కోట్లలో ఉండని ఏమన్నా ఉండని మనం చూసినాం కదా, చేసినాం కదా, లైక్ ఇంకా కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండ్రి మనకు. సో అంత పెద్ద నంబర్ ఏం కాదు, సో దాన్ని లాక్స్ లాగా తీసుకొచ్చిరా. గ్రేట్ నిజంగా. అంటే దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ వస్తేనే కదా మీరు మళ్ళీ పే బ్యాక్ చేయగలుగుతారు. సో ఈ వంశీ ఫార్మ్స్ లో మీరు అంటే ఎంత లాస్ అయ్యారు ఏంటి అసలు? అంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన, సామాన్లు అన్ని అమ్మేసి బ్రేక్ ఈవెన్ చేసి 50 లక్షలు వచ్చేటట్టు చేసిన. అంటే మొత్తం పప్పులు ఉప్పులు అన్నిటికీ 50కి 50 వచ్చినాయి. ఇంకా 50 లక్షల అప్పు ఉంది, అది నెల ఇంత తీరుస్తున్నా అంతే. సో ఆ 50 lakhs కూడా ఎక్కడైంది అంటే ఇంటీరియర్ చేయించిన కదా నేను, మొత్తం వుడ్ వర్క్ అంతా చేపిస్తే దానికే 40-50 lakhs అయింది. అది ఎట్లా అంటే రీసేల్ ఉండదు, ఒక కార్ లాగానో ఇల్లు లాగానో కాదు, అది తీస్తే వేస్టే వుడ్. సో అదొక్కటి మిగిలిపోయింది, దానికి అప్పు కట్టాల్సి వస్తుంది. సో ఇట్స్ ఓకే, బిజినెస్ లో నార్మల్ లేండి, 198 లాస్ అవుతారు, ఇద్దరే సక్సెస్ అవుతారు. సో అట్లా జరిగింది. బట్ మీరు చేసిన రోజులు యూ హ్యాడ్ మంచి ఇన్కమ్ కదా? యా మంచి లక్షలలోనే అవుతుండే, కౌంటర్ అంతా పర్ఫెక్టే ఉండే. సో సమ్హౌ ఒక కొన్ని రీజన్స్ వల్ల అట్లా బ్రేక్ డౌన్ అయిపోయింది. ఓకే. మీరు స్టార్ట్ చేసిన పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆర్గానిక్ బూమ్ అనేది వేరే లెవెల్లో ఉండే. చాలా మంది వచ్చారు దాని తర్వాత, చాలా మంది వస్తారు పోతారులే కానీ మీరు ఆర్గానిక్ ఫార్మ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని ఇంత, అఫ్ కోర్స్ చాలా మల్టిపుల్ థింగ్స్ అయి ఉంటాయి మధ్యలో, కానీ ఒక హాల్ట్, ఒక పాజ్ పాయింట్, ఇంకా ఎనఫ్ అన్నది ఎప్పుడు అయింది అసలు? అంటే ఇప్పుడు ఆర్గానిక్ కూడా మీరు అన్నట్టు ముందు నుంచి ఉంది, ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో నేను వీడియోస్ చేయడమో, దాని వల్ల ఏమైందంటే రోజు యాడ్ రావడం లాగా అయిపోయింది. ఇప్పుడు యాక్స్ అన్నప్పుడు ఒక యాడ్ వస్తుండే, అది ఇట్లా కొట్టుకుంటే అమ్మాయిలు పరిగెత్తుకుంటారు, దానివల్ల బాయ్స్ అందరు యాక్స్ చాక్లెట్ ఫ్లేవర్ కొనుక్కొని ఎవరు వస్తలేరు ఏంది అని చూస్తుండే. అట్లా ప్యారలేజీ గానీ, యాక్స్ గానీ, అంబికా దర్బార్ బత్తి గానీ, ఇవన్నీ మనకు ఎందుకు రిజిస్టర్ అయినాయి అంటే అవి డైలీ ఇస్తారు యాడ్స్, కానీ మనకు అంత కెపాసిటీ లేదు కదా. అట్లా పెద్ద వాళ్ళని పెట్టో యాడ్స్ తీసో ఈటీవీలా జెమినీ టీవీలా వేయలేం మనం. నేనేం చేసిన, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, మనమే వేసుకుందాం మన యాడ్స్ మనమే. నేనే ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయిపోయినా. అది తెలియకుండానే ఆర్గానిక్ ప్రతి కమెంట్ లో ఆర్గానిక్. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా ఇది ఆర్గానిక్ కదా, బ్యాట్స్ అమ్ముదామని అప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన, ఆర్గానిక్ బ్యాటేనా అన్న అంటాడు. అట్లా ఆ టీ తాగితే కూడా ఆర్గానిక్ టీనే కదా. అట్లా ఆర్గానిక్ అనేది రిజిస్టర్ అయిపోయింది అందరికి, మాట్లాడి చెప్పి. అండ్ ఈ ప్రీమియం పబ్లిక్ ఉంటారు చూడండి, ఎవరైతే డబ్బులు ఎక్కువైనా సరే మేము మంచి ఫుడ్ హెల్త్ గురించి ఆలోచిస్తాం, వాళ్ళు వచ్చి కొనడం కూడా స్టార్ట్ చేసిండ్రు. షాప్ కి రిపీటెడ్ గా వస్తుండ్రు. ఎగ్స్
మనది 30 to 35 రూపీస్ ఉంటుండే ఒక్క ఎగ్. నువ్వు 6 eggs కొనాలంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ అయితే. బట్ స్టిల్ వచ్చి అరే లేవా ఈరోజు పెట్టలేదా మాకు పంపియండి. మనం బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఏరియాలో బొటిక్స్ అవి చూస్తాం చూడండి, గ్రాండ్ గా ఉంటాయి డ్రెస్సులు. బయట మనకు 1000 రూపాయలకు దొరికేది అక్కడ 10,000 ఉంటే కూడా తీసుకుంటాం. కానీ వాళ్ళ డిజైనర్ వేరు, వాళ్ళు యూనిక్ పీసెస్ పెట్టడం, యాంటిక్ పీసెస్ పెట్టడం, వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటది. అట్లనే మన గీ గానీ హనీ గానీ ఇవి ప్రీమియం ప్రైజెస్ అయినా కొనడానికి రెడీ ఉంటాయి. అట్లా అయ్యి మస్తు నడిచింది. తర్వాత కొంచెం దానిపైన యాంటీ ప్రమోషన్ లా చేసిండ్రు. ఒకటి ఎక్కువ పైకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా అరే ఇది కరెక్టా కాదా, ఇట్లా ఎక్కువ లైమ్ లైట్ ఉన్నప్పుడు దానిపైన డిస్కషన్ వస్తుంది కదా, అరే ఆర్గానిక్ కాదేమో అనే క్రియేషన్ వల్ల ఒకటి లాస్ అయిందా. అండ్ లిఫ్ట్ పని చేయకుండే స్టోర్ లో, దానివల్ల కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్ కి 4th floor లో మీరు బిర్యానీ తిన్నారు, అంత ఆయాసం వస్తుంది, దిగుతారు 4 floors, మళ్ళీ నెక్స్ట్ టైం జీవితంలో రెస్టారెంట్ వైపు చూడరు. నాది సేమ్ అయింది. వంశీ ఫార్మ్స్ కి వచ్చిండ్రు, గీ కొన్నారు, ముసలోళ్ళు వస్తుండ్రి, పిల్లలు వస్తుండ్రి, 4 floors ఎక్కి తీసుకొని మా ఎంప్లాయీస్ తో కొంచెం సీరియస్ గా మాట్లాడి, వాళ్ళ తప్పే లేదు, అరే ఏంది ఇది మీ సార్కి కొంచెం అన్న తెలివి ఉందా అంటే నేను ఏం చేయాలి, లిఫ్ట్ 2 రోజులకు ఒకసారి ఆగిపోతుంది, అది నేను పెట్టియలేను కదా. లిఫ్ట్ అనేది మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి, మొత్తం బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ వాళ్ళు చూసుకోవాల్సింది, అది సరిగా చూసుకోలేదు, దాని వల్ల కూడా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఏం రాసి పెట్టిందో అని కూల్ గానే ఉంటాను నేను. ఓకే, మీరు అన్నారు కదా ప్రతిదీ ఏది చేసినా ఆర్గానిక్ అని కమెంట్లు చేస్తారని చెప్పి, అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగటివ్ కూడా అయిపోయింది కదా. దాని వల్ల నిజంగా ఆర్గానిక్ కాదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నట్టుగా కూడా మీరు అన్నారు కదా. సో ఆ నెగటివ్ ది పర్సనలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా. అంటే వన్స్ రెవెన్యూ వస్తుంది, ఆల్ కూడా అంతా బానే ఉంది, మీరు ఫేస్ అయ్యారు, వీడియోస్ చేస్తున్నారు, మీరు పాపులర్ అయ్యారు. బిఫోర్ దట్ మీ బ్రదర్ కూడా మీ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు కదా. సో ఇంత కంప్లీట్ మొత్తం జర్నీ మీతో పాటు జనాలు కూడా ఉన్నారు ఆ జర్నీలో, ఇంత నెగటివ్ కామెంట్స్ చేస్తే హౌ డిడ్ యు టేక్ దట్ దెన్? అంటే నెగటివ్ కామెంట్స్ అనేది కొత్త ఏం కాదు నాకు. రైట్ ఫ్రమ్ day 1 we have started YouTube stories or something. ఫస్ట్ లో కొన్ని రోజులు పాజిటివ్ వచ్చినాయి, కొత్తగా వచ్చింది, కొత్తగా వీళ్ళు ఏదో చెప్తున్నారు, జోష్ టాక్స్ అని వచ్చినాయి, మంచి మాటలు చెప్తున్నారు అని. తర్వాత ఏమైంది అంటే దాని వల్ల మనీ రిలేటెడ్ చేయడం, అది ఫ్రీగా చూడడం కదా యూట్యూబ్ అనేది, ఇన్స్టా అనేది. దాంట్లో ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి అని చెప్పేసరికి చాలా డబ్బులు వస్తున్నాయని ఊహించేసుకున్నారు, కానీ కష్టాలు ఉంటాయి బిజినెస్ లో, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాని వల్ల కొంచెం నెగిటివ్ గా హనీ అనేది బయట బ్రాండ్స్ కూడా 300-400 కి దొరుకుతుంది, మనది 1000 రూపాయలు ఉంటుండే, 2 times కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 2.5 times. ఎందుకు పెట్టాలి అంత అంటే ఇది నేచురల్ హనీ పెట్టాలి అనేది మన పాయింట్. సో దానివల్ల నెగిటివ్ కామెంట్స్, అరే నువ్వు డబ్బులు దోచుకుంటావనో, నువ్వు మోసం చేస్తున్నావు, అదొకటి. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ వీడియో చేసినా ఇన్ని చేసినా ఎవ్రీడే చేస్తున్నప్పుడు, నువ్వు ఎవ్రీడే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫోన్ లా, నీకు వారం రోజులకు ఒక్కట కాకపోవచ్చు, 8వ రోజు అయినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది కదా తనకో నీకో, నువ్వు నన్ను అట్లన్నో నేను నిన్ను ఇట్లన్నా అని. అట్లా నా వీడియోస్ లో కూడా నేను ఎప్పుడో ఒక వీడియో ఆలోచించి వారంకి ఒకటి చెయ్య కదా, ర్యాండమ్ గా పోతా చేస్తా, మైక్ తీసుకుంటా, షాప్ లో ఒకటి, ఫామ్ లో ఒకటి, ఇష్టం వచ్చినట్టు పోయిన ప్లేసెస్ లో ఒకటి, ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి కదా, స్పాంటేనియస్ ఉంటాయి కదా. తప్పులు దొరుకుతాయి, మనం తెలియకుండానే చేస్తాం, అవి పట్టుకొని దాన్ని ట్రోల్ చేయడము, దానిపైన నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఇది చేస్తారు. అంటే పని చేయడం ఎంత కష్టమో అందరికి కూడా ఐడియా ఉండదు. లైక్ డైలీ వీడియోస్ చేయడము, కెమెరాని ఫేస్ చేయడము, అది అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఒకసారి మనం స్టేజ్ ఎక్కిన కెమెరాని ఫేస్ చేయాలన్నా చాలా గుండె ధైర్యం కావాలనేది చేసే వాళ్ళకే ఐడియా ఉంటది. కాబట్టి వేరే వాళ్ళందరూ ఇది అది ఇది అని పెడతారు. సో నేను వాళ్ళ గురించి పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు హార్డ్లీ 10-20% ఉంటారు, మిగతా 80% మనల్ని పాజిటివ్ గానే చూస్తారు. అరే దే ఆర్ డూయింగ్ సంథింగ్, హీఈస్ డూయింగ్ సంథింగ్, హీస్ పుట్టింగ్ సో మెనీ ఎఫర్ట్స్ ఇన్ టు హిస్ వర్క్ అనే వర్షన్ లోనే చూస్తారు. కాబట్టి వాళ్ళ గురించి బతకబుద్ధి అవుతుంది నాకు. 80% ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా పాజిటివ్ ఉంటారో వాళ్ళ కోసం వర్క్ చేస్తుంటా నేను. చాలా మంది అనుకుంటారు ఎంత సంపాదిస్తారు ఇల్లు అని చెప్పి కదా, బట్ లైక్ ఎంత జనరలీ రెవెన్యూ ఎంత ఉండేది మీకు? అంటే ఫస్ట్ ఇనిషియల్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒక 6,000, మా బ్రదర్ కి 6,000, ఇద్దరు కలిపి కూడా డైలీ 10,000 అట్లా వస్తుండే. ఖర్చులు పోను అన్ని పోను కూడా 7-8,000 అట్లా మిగులుతుండే పర్ డే. అంటే నెలకు ఒక 2-3 లక్షలు అట్లా వస్తుండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.